వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఎన్నికైన ప్రభుత్వ యంత్రాంగంను కూలదోయడానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి అని పేరు పెట్టుకొని చేస్తున్న అరాచకం ఇది. పార్లమెంటు ఆధిపత్యాన్ని అన్నా హజారే గ్యాంగ్ సవాల్ చేస్తుంది. ఇది మన ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన పరిణామం. నేడు ప్రతిపాదిత చట్టం అవినీతి వ్యతిరేకం, రేపు లక్ష్యం మరింత తక్కువ ప్రచారం చేయబడింది కావచ్చు. ఇది మన సమాజం మరియు ప్రజాస్వామ్యం యొక్క బహుళత్వాన్ని దెబ్బతీస్తుంది. రాహుల్ గాంధీ ఇవన్నీ ఎప్పుడు మాట్లాడారు ఏంటి అనుకుంటున్నారా? నేను ఒక వీడియో చూపిస్తాను, చూడండి. A process divorced from the machinery of an elected government that seeks to undo the checks and balances created to protect the supremacy of parliament of this house sets a dangerous precedent for our democracy. Today the proposed law is against corruption. Tomorrow the target may be something less universally heralded. It may attack the plurality of our society and our democracy. చూశారు కదా, రాహుల్ గాంధీతో పాటు మిగిలిన వాళ్ళు మాట్లాడారు. మనం ప్రపంచ వేదికపై ఒక ముఖ్యమైన ఆటగాడిగా ఉద్భవిస్తున్నాం. భారతదేశం తన నిజమైన స్థానాన్ని దేశాల సమాజంలో సాధించడం ఇష్టపడని అనేక శక్తులున్నాయి. ఇప్పుడు అన్నా హజారే నిరసన ఉద్యమం కూడా అలాంటిదే. ఇంకొక నేత, మనం వారి చేతుల్లో పడకూడదు. మన ఆర్థిక పురోగతి చైనా విజయంపై ఎక్కువగా ఆధారపడే వాతావరణాన్ని మనం సృష్టించకూడదు. మన మనస్సును ఆర్థిక పురోగతిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరంపై కేంద్రీకరించాలి. సమస్యను ఎలా పరిష్కరించాలి అనే దిశగా మన చర్యలుండాలి. ఇది మన్మోహన్ సింగ్ మాట్లాడింది. Now emerging as one of the important players on the world stage. There are many forces that would not like to see India realize its true place in the Committee of Nations. We must not play into their hands. We must not create an environment in which our economic progress is hijacked by internal dissensions. We must keep our mind focused on the need to push ahead with economic progress. మనం మన పార్లమెంటును కలిగి ఉన్నాం. దీనిలో మనం పరస్పరం మన వాదనలను వివరించుకొని నిర్ణయాలకు వస్తాం. మనం పార్లమెంటును మూసేసి దానికి తాళం వేసి నిర్ణయాలకు రావడానికి హంగర్ స్ట్రైకులు చేయాలా? అంటే ఎవరు ఎక్కువ కాలం హంగర్ స్ట్రైక్ చేస్తారో వారు గెలుస్తారు మరియు వారి డిమాండ్ అంగీకరించబడుతుంది. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇంకేమీ కాదు. ఇది పూర్తిగా తప్పుడు మార్గం. నేను చెప్పినట్టయితే చాలా మంది నా మీద పడతారు. ఇది 1960 ఆగస్టు 9న పండిట్ జవహర్లాల్ నెహ్రూ చెప్పిన మాట. నేను చెప్పేది ఏమిటంటే అన్నా హజారే మరియు అతని నిరసన హక్కును మనం గౌరవిస్తాం. కానీ ఆ ఉద్యమం చట్టాలకు లోబడి ఉండాలి. పార్లమెంటు కంటే ఏ ఉద్యమం కూడా ఎక్కువ కాదు. ఇది మాట్లాడింది పి చిదంబరం. ఇవన్నీ అప్పట్లో అన్నా హజారే కేజ్రీవాల్ ఉద్యమాన్ని ఉద్దేశించి పార్లమెంట్లో కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలు. కానీ ఇప్పుడు సరిగ్గా ఆ మాటలకు వ్యతిరేకంగా, ఇంకా చెప్పాలంటే దేశ ప్రయోజనాలకే వ్యతిరేకంగా కాంగ్రెస్ పనిచేస్తోంది. ఆఖరికి ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముందుకెళ్ళి కూర్చొని ఇంటిని ముట్టడించడానికి చేతులకు బేడీలు వేసుకున్నట్టు తాళ్ళు కట్టుకొని కూర్చుంది. ఏమి రసామి, మీరు చేస్తే ఒక లెక్క, యువతలోడు చేస్తే ఇంకో లెక్కనా? మీరు చేసిన దాంట్లో స్వార్థం ఉంది. ఇప్పుడు చేస్తున్న ఉద్యమంలో స్వార్థం ఉంది. స్వార్థం ఏకమైందా? హౌ? మీరు పాలిస్తున్న కేరళ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? కర్ణాటకలో ఏం జరిగింది? దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఈరోజు విద్యార్థుల పక్షాన ఉండాలి, విద్యార్థులకు న్యాయం జరగాలి అని మాట్లాడుతున్నారు. ఏ రోజైనా న్యాయం చేసిన ముఖాలేనా మీ? పాఠ్య పుస్తకాలలో దేశద్రోహుల గురించి రాసి నిజమైన దేశ స్వతంత్రుల గురించి రాయకుండా విద్యార్థుల భవిష్యత్తును పసి వయసులోనే చింద్రం చేసిండ్రు కదా. ఇలాంటి వాళ్ళ పట్ల ప్రజలు ఎట్లా ఆలోచించాలి? అంటే పదవీకాంక్ష కోసం ఆనాడు వ్యతిరేకిస్తారు, అదే పదవిని సంపాదించడం కోసం ఈరోజు అనుకూలిస్తారు, వాళ్ళకు మద్దతు ఇస్తారు. ఇక్కడెక్కడ దేశ ప్రయోజనాలు వీళ్ళకి అవసరం లేదు, దేశం మీద ప్రేమ అవసరం లేదు, విద్యార్థి ప్రయోజనాలు అవసరం లేదు, విద్యార్థుల భవిష్యత్తు అవసరం లేదు. వీళ్ళకి కావాల్సింది పదవి పదవి పదవి, అధికారం అధికారం అధికారం, భారతదేశం వీళ్ళ గుప్పట్లో ఉండడం. మరి ఇలాంటి వాళ్ళ మాటలకి మనందరం మద్దతు ఇద్దామా, లేకపోతే ఇలాంటి వాళ్ళకు సరైన బుద్ధి చెప్దామా? మీరే కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ చాలా ప్రాబ్లమ్స్లో ఉంది. దయచేసి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఆర్థికంగా ఆర్ వాయిస్ని ఆదుకోండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.